తెలంగాణలో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ఆదివారం ఒక్కరోజే లక్షలాది మంది వాట్సాప్లకు నకిలీ సందేశాలు పంపి భారీ మొత్తంలో డబ్బులు కొల్లగొట్టారు. బ్యాంకులకు సెలవు దినాన్ని అదునుగా మార్చుకొని ఈ భారీ మోసానికి పాల్పడ్డారు. ఈ రోజు అర్ధరాత్రిలోపు మీ ఆధార్ నెంబర్ను అప్డేట్ చేసుకోండి, లేదంటే మీ ఎస్బీఐ ఖాతా నిలిచిపోతుంది అంటూ హెచ్చరికతో కూడిన సందేశాన్ని సైబర్ కేటుగాళ్లు పంపారు. ఆధార్ అప్డేట్ కోసం ఎస్బీఐ ఆధార్ అప్డేట్ యాప్ పేరుతో ఒక ఏపీకే ఫైల్ లింకును జత చేశారు. ఇది నిజమైన సందేశమని నమ్మిన చాలా మంది, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఈ లింకును క్లిక్ చేసి మోసపోయారు. తెలంగాణలో కొందరు మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూపులను సైతం హ్యాక్ చేశారు. మొదట ఏపీకే ఫైల్స్ షేర్ చేసిన సైబర్ కేటుగాళ్లు ఎస్బీఐ ఆధార్ అప్డేషన్ చేసుకోవాలనే మెసేజ్లతో ట్రాప్ చేశారు. తొలుత ఓ జర్నలిస్టు ఫోన్ హ్యాక్ చేసి అతని ఫోన్ నుంచి మంత్రుల అధికారిక గ్రూపులు, సీఎంఓ గ్రూప్, డిప్యూటీ సీఎం గ్రూపులలోకి చొరబడే ప్రయత్నం చేశారు హ్యాకర్లు. వెంటనే అప్రమత్తమైన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ సీఎంఓ గ్రూప్తో పాటు మంత్రుల వాట్సాప్ గ్రూప్ కూడా సేఫ్ అని కన్ఫర్మ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వాట్సాప్ గ్రూప్స్ హ్యాక్ అవుతుండటంతో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏపీకే ఫైల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయొద్దని అప్రమత్తం చేస్తున్నారు. ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేసిన వారి వివరాలన్నీ సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య హైదరాబాద్ సిపి సజ్జనార్ పేరును కూడా వాడేశారు కేటుగాళ్లు. ఆయన పేరుతో ఫేక్ ఫేస్బుక్ అకౌంట్స్ క్రియేట్ చేసి వాటి ద్వారా చీటింగ్ సందేశాలు పంపారు. నకిలీ ఖాతాల నుంచి ఎక్కువ మెసేజ్లు సజ్జనార్ స్నేహితులకు పంపారు. ఆపదలో ఉన్నాను, వెంటనే డబ్బులు పంపండి అంటూ తన పేరుతో మెసేజ్లు చేసినట్లు స్వయంగా సజ్జనారే వెల్లడించారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ పలు సూచనలు చేశారు. అంతేకాదు, మొన్నీ మధ్య తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వెబ్సైట్ కూడా హ్యాక్కి గురైంది. కోర్టు ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుండగా సడన్ గా గేమింగ్ సైట్ ఓపెన్ కావడంతో సైబర్ టీం వెంటనే అలర్ట్ అయింది. అదంతా ఓ ఎత్తు అయితే, ఈ మధ్య తెగ వినిపిస్తున్న ఐబొమ్మ కథ మరో ఎత్తు. సినిమాలను పైరసీ చేసి సెట్స్ లోకి వదలటంతో పాటు సినీ ప్రియులను టార్గెట్ చేస్తున్నారు కంత్రిగాళ్లు. ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్ అయి జైల్లో ఓచల్లేక పెడుతుంటే ఐబొమ్మ పేరుతో డజన్ల కొద్దీ సైట్లను పుట్టిస్తున్నారు. ఫ్రీగా సినిమా చూడాలన్న ఉత్సాహంతో ఉన్న వాళ్లను నిండా ముంచేస్తున్నారు. ఐబొమ్మ సైట్ అని క్లిక్ చేశారో మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయినట్లే. కాబట్టి అందరూ అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు.